హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మహేంద్రా టీయూవీ 300 అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్ లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కారు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాను, మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక కారు డీటెయిల్స్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు మహేంద్రా టీయూవీ 300 T6 ప్లస్ వేరియంట్ అండి. కారు మోడల్ చూసుకున్నట్లయితే 2017 కార్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2032 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 73,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి, హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్, ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తానండి. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా 100కి 70% టైర్స్ అయితే ఉన్నాయండి. స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 50% అయితే ఉందండి. మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి హైవే మీద 17 నుంచి 18 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది. ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి 2 కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, సేఫ్టీ విషయంలో ఈ కారులో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కారుకి అయితే ఉందండి. ఫ్రెండ్స్, కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా ఈ కారు సీట్ కవర్స్ 70 నుంచి 80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఇక కారు బాడీ పరంగా కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి. అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేవి పడ్డాయి, అయితే కామన్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABCD లెఫ్ట్ లో ఉన్నటువంటి 4, రైట్ లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, అలాగే డోర్కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 4,85,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు కారు కాస్ట్ 4,85,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, మహేంద్రా టీయూవీ 300 T6 ప్లస్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్స్ 100కి దాదాపుగా 90% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. అక్కడక్కడ అయితే టచ్ అప్లు అయితే పడ్డాయండి, గీతలు పడ్డ చోట అయితే. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే చూడొచ్చు, కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% టైర్ అయితే ఉందండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉంది. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 40 నుంచి 50% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% టైర్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. ఈ ఫ్రంట్ టైర్ వచ్చేసి ఇది దాదాపుగా 90 నుంచి 100% టైర్ అయితే ఉంది. అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. 70% టైర్ అయితే ఉంది. వెనకాల ఉన్నటువంటి టైరు స్టెప్నీ టైర్ అయితే ఒక 50% అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చు,
కార్ యొక్క సీట్ కవర్స్ 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ చూడొచ్చండి. ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా ఈ కార్కి అయితే ఉన్నాయండి. ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా స్మూత్గా ఉంది. అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ 1 నుంచి 5 దాకా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే రీడింగ్ చూడొచ్చండి. ఒకసారి 73,314 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఒకసారి చూడొచ్చండి. డోరు లైనింగ్ కూడా పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా చూడొచ్చండి. బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చాలా అంటే చాలా గట్టిగా ఉంది, రావట్లేదు. బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే డోర్ లైనింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 100కి దాదాపుగా 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ చూడొచ్చు. అలాగే వెనకాల ఉన్నటువంటి బూట్ స్పేస్ కానీ బేబీ సీట్స్ కానీ చూపిస్తున్నాను చూడొచ్చండి. వెనకాల ఉన్నటువంటి సీట్ బానెట్ కోల్లో వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి దాదాపుగా చూడొచ్చండి 70 నుంచి 80% అయితే ఉన్నాయి. అలాగే బూట్ స్పేస్ ఈ మాత్రమే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్గా ఉంది. అలాగే డిక్కీ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి. ముందుగా బాడీ చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే గాడి మే బయట అలాగే రేడియేటర్ పట్టీ కూడా పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు. మొత్తం కూడా కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చండి, పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. రేస్ దే దో ఎక్ బార్ और एक बार दे दो और एक बार दे दो. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఎక్ బార్ గాడి బంద్ కరో. అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. మొత్తం బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి పేస్టింగ్తో. మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. ఎక్ బార్ గాడి స్టార్ట్ కరో. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. బహారావు ఎక్ బార్ గాడి బంద్ కరో. 2017 మహేంద్ర XUV 500 XUV 300 మహేంద్ర XUV 300 T6 ప్లస్ వేరియంట్ అండి. 2017 కారు, 73,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు. 2 కీస్ అయితే ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 4,85,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నా. అందరికీ బాయ్, జై హింద్.